అసలు మన భారతదేశంలో ముస్లింలు క్రిస్టియన్స్ లేరు అంటారు. అలాంటప్పుడు ఎలా వచ్చారు? ఈ ముస్లిమ్స్ మూలాలు ఎక్కడి నుంచి వచ్చాయి? అసలు మూలాలు ఏంటి? అలాగే క్రిస్టియన్స్ మూలాలు ఏంటి? కాస్త వివరించగలరా? ఇప్పుడు హూ ఈజ్ హిందూ, హూ ఈజ్ ముస్లిం, హూ ఈజ్ క్రిస్టియన్, ఈ విషయాన్ని గురించి మనం కొద్దిగా తెలుసుకుందాం. ప్రాచీన కాలంలో మొత్తం ప్రపంచంలో ఒకే రిలిజియన్ ఉండేది. నాట్ ఓన్లీ ఇన్ ఇండియా బట్ ఆల్సో ఇన్ ది వరల్డ్. టేక్ ఫర్ ఎగ్జాంపుల్ ఈజిప్ట్, టేక్ ఫర్ ఎగ్జాంపుల్ రోమ్, టేక్ ఫర్ ఎగ్జాంపుల్ చైనా అండ్ ద ప్రజెంట్ అమెరికా. యూ టేక్ ఎనీ కంట్రీ, మెక్సికో, దట్ ఈస్ కాల్డ్ వేదిక్ రిలిజియన్. ఓకే, మీ ఈ మాట ఎలా చెప్పగలుగుతున్నారు అంటే రీసెర్చ్ చేసి చెప్పగలుగుతున్నా. వాటికన్ 2000 years back there is a Shivalinga, phallic stone in Vatican. Okay. And the then Pope, he was worshipping that Shivalinga. It's an authentic information I am giving you. ఇక్కడ శివలింగం ఉందమ్మా వాటికన్లో. అంటే ఏం చెప్తోంది ఇది? ప్రాచీన కాలంలో ఒకే మతం ఉండేది. బైబులు, న్యూ టెస్టిమెంట్ తీయండి, నేను మొత్తం చదివా బైబుల్. ఈ పాస్టర్లకి వీళ్ళకి ఏమిటంటే చంకలో పెట్టుకొని తిరగడం తప్ప. మీరు బైబిల్ చదివారా సార్? ఒకసారి కాదు, ఓకే, నేను భగవద్గీత కంటే బైబుల్ ఎక్కువసార్లు చదివా. ఇంకా పత్ర కింద హిబ్రూలో ఉంటుంది. పత్ర అనగా రాయి అని అర్థము. కింద ఫుట్ నోట్స్, హిబ్రూ ఫుట్ నోట్స్, దట్ ఈస్ శివలింగ అని అర్థం. అదే పీటర్ అయింది ఇంగ్లీష్లో. ఓకే, పీటర్ అంటే శివుడు అనమాట. శివలింగం తెలుగులో మనం పేరు పెట్టుకుంటున్నాం చూడండి, అట్లా. సరే,